గుడ్ మార్నింగ్ ఫర్ ఆన్లైన్ స్టూడెంట్స్ యాజ్ వెల్, ఆన్లైన్లో ఆఫ్లైన్లో వాళ్ళకు. సో మనం ఈరోజు తెలంగాణ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి రాబోవు 450 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రాబోతుందని చెప్తున్నారు, మేలో వస్తుంది అని అంటున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆస్పెక్ట్స్ ఎలా ఉండాలి, సో ప్రిపరేషన్ విధానం ఏంటి, సిలబస్ అనాలిసిస్ ఏంటి, అండ్ ఎలాంటి మెటీరియల్ చదవాలి, ఎన్ని మార్కులు వస్తే మనకు సర్వీస్ వస్తుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా ఉంటుంది, ఈ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఈరోజు చూద్దాం. సో ఈరోజు రేపు 2 రోజుల పాటు ఉంటుంది. ఇట్ వాజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ సెషన్. కంపల్సరీగా అంటే మ్యాండేటరీగా చెప్పగలను. సో ఇది చాలా యూస్ఫుల్ సెషన్ అవుతుంది, ఎందుకంటే ప్రిపరేషన్లో చాలామంది అభ్యర్థులు మనం చూస్తూనే ఉంటాం. సో బేసిక్గా ఏంటంటే ఎలా ప్రిపేర్ అవ్వాలో అని అవగాహన లేక తెలియలేక పాపం చాలామంది అభ్యర్థులు సర్వీసెస్కి దూరం అవుతూ ఉంటారు. కొంత అబవ్ యావరేజ్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ప్రిపరేషన్ విధానం తెలియక చాలామంది వెనకబడుతూ ఉంటారు. కాబట్టి ఈ 2 రోజులు జరిగే ఈ వర్క్షాప్లో అభ్యర్థులకు పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఏంటన్న ఆస్పెక్ట్స్ పైన మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ నాతో పాటు నేను మీకు సిలబస్ అనాలిసిస్, జాగ్రఫీ ఇవన్నీ చెప్తాను. నాతో పాటు మనకు రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషను, ఈ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలి అని మన ఇసాక్ సార్ హ్యాండిల్ చేస్తారు. ఇది మనకు రేపటి రోజున ఉంటుంది సెషన్. అదేవిధంగా తెలంగాణ మూవ్మెంట్ చాలా వెయిటేజ్ ఉన్నటువంటి, దాదాపుగా మెయిన్స్లో 150 మార్కుల వెయిటేజ్ ఉన్నటువంటి తెలంగాణ మూవ్మెంట్ పేపరు మనకు బాలకృష్ణ సార్ హ్యాండిల్ చేస్తారు. అదేవిధంగా ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, చాలా సందర్భాల్లో అభ్యర్థులు ఎకానమీ అనేది డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎకానమీకి సంబంధించి మోహన్ బెనర్జీ సార్ మనకు సెషన్ తీసుకుంటారు. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ మనకు కేవీఆర్ సార్ ఉన్నారు. అండ్ పాలిటీ అండ్ గవర్నెన్స్ కిరణ్మయి మేడం హ్యాండిల్ చేస్తారు. మనకు మెయిన్స్లో పాలిటీ అండ్ గవర్నెన్స్ ఉంది, అదేవిధంగా ప్రిలిమ్స్లో కూడా ఉంది కిరణ్మయి మేడం. అదేవిధంగా ఇండియన్ సొసైటీ, మనకు సోషల్ ఇష్యూస్ ఇవి ఉంది, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిట్లో కూడా ఉంది. వంశీకృష్ణ సార్ ఇది హ్యాండిల్ చేస్తారు. అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ మనకు శైలజ మేడం హ్యాండిల్ చేస్తారు. రేపు సెషన్ ఉంటుంది. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్కి సంబంధించి అతీక్ సార్ అండ్ కరెంట్ అఫైర్స్ సుధీర్ సార్ హ్యాండిల్ చేస్తారు. సో ఈ 2 రోజులు జరగబోతున్నటువంటి ఈ ఫ్రీ వర్క్షాప్లో అభ్యర్థులకు ఈ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న అంశాలను మనకు డిస్కస్ చేస్తారు. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ నేను ముందుగా జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఈ సిలబస్, జియోగ్రఫీ, ఇకాలజీకి సంబంధించినటువంటి ఈ సిలబస్ డిస్కస్ చేయడానికి ముందు ఓవరాల్గా ఈ గ్రూప్ 1 సిలబస్, ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఇందులో ఉన్నటువంటి సిలబస్ అంశాలు ఏంటి, ఈ అంశాలు డిస్కస్ చేసిన తర్వాత దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు ది జియోగ్రఫీ అండ్ ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని మార్కుల వెయిటేజ్ ఉంది, ఈ అంశాలన్నీ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఈ గ్రూప్ 1 సర్వీసెస్ అన్నవి, వీటిని ఉద్యోగాలు అనరు. గ్రూప్ 1 ఉద్యోగాలు, ఏం ఉద్యోగం చేస్తున్నంటే గ్రూప్ 1 ఉద్యోగం చేస్తున్నాను అనరు. ఇవి గ్రూప్ 1 సర్వీసెస్ అని అంటారు. ఎందుకు వీటిని సర్వీసెస్ అని అంటారంటే అత్యంత ఉన్నతమైనటువంటి, రాష్ట్రంలో అత్యంత ఉన్నతమైనటువంటి ఈ సేవలు అనమాట. సో హయ్యెస్ట్ బ్యూరోక్రాటిక్ సర్వీసెస్ అట్ ది స్టేట్ లెవెల్ మనకు ఈ గ్రూప్ 1 సర్వీసెస్ ఉంటాయి. ఇది మనకు తెలుసు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహిస్తోంది. సో ఇలా రిక్రూట్ అయినటువంటి అభ్యర్థులు ఒక ఐఏఎస్ తర్వాత హయ్యెస్ట్ లెవెల్ ఆఫీసర్స్గా వీళ్ళు కంటిన్యూ అవుతూ ఉంటారు. దీంట్లో డిప్యూటీ కలెక్టర్ లేదా ఆర్డీఓ, డిఎస్పీ, రిజిస్ట్రారు అండ్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఎంపీడీఓ, ఇలాంటి కొన్ని ప్రెస్టీజియస్ పోస్టులు మనకు ఈ గ్రూప్ 1 సర్వీసెస్లో ఉంటాయి. ఓవరాల్గా ఈ సిలబస్ ఎగ్జామినేషన్, ఈ గ్రూప్ 1 సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్న అంశాన్ని ఒకసారి మనం చూస్తే, ఎగ్జామినేషన్ ఓవరాల్గా ఎలా ఉంటుందంటే ఇది 2 టైర్ ఎగ్జామినేషన్. అంటే 2 అంచెల విధానం ఉంటుంది, 2 టైర్లో ఉంటుంది, 2 టైర్ ఎగ్జామినేషన్. ఈ 2 టైర్ ఎగ్జామినేషన్లో మొదటి స్థాయిలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అని అంటాం. దీన్ని అప్పుడప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ అని కూడా అంటూ ఉంటారు. ఇది ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన వాళ్ళు, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో తగినంత మార్కులు వచ్చిన వాళ్ళు మెయిన్స్ ఎగ్జామినేషన్కి అది ఎలిజిబుల్ అవుతారు. అది 2వ టైర్ అని చెప్పొచ్చు, మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ టోటల్గా 900 మార్కులకు ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 150 మార్కులకు ఉంటుంది. ఈ 150 మార్కుల్లో సేఫ్ సైడ్ అంటే ఎగ్జాక్ట్గా కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అన్న అంశం పక్కన పెడితే, సేఫ్ సైడ్గా ఉండాలంటే ఒక 85 మార్కులు కనుక తెచ్చుకోగలిగితే ప్రిలిమ్స్లో ఖచ్చితంగా మనం మెయిన్స్కి ఎలిజిబుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
అండ్ మెయిన్స్లో 900 మార్కులకు మనం మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ 900 మార్కుల్లో దాదాపుగా 550 అంటే ఏంటి మరీ ఎక్కువ చెప్తున్నారని మీరు అనుకోవచ్చు, కానీ 550 కంటే ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా టాప్ 20 ర్యాంక్స్లో ఉండొచ్చు. 100% డిప్యూటీ కలెక్టర్ అంటే మీరు చూస్ చేసుకున్నటువంటి సర్వీసెస్ను బేస్ చేసుకొని డిప్యూటీ కలెక్టర్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్క దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి అన్న విషయం చూస్తూ పోదాం. ఇది మనకు 2 టైర్ సిస్టమ్ అన్నమాట. ఇది 2 అంచెల విధానంలో ఉంటుంది ఎగ్జామినేషన్. ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది. ఈ ప్రిలిమినరీ టెస్ట్లో టోటల్గా ఈ ప్రిలిమినరీ టెస్ట్లో మనకు దీన్ని స్క్రీనింగ్ టెస్ట్ అని అంటాం, ఆర్ అదర్వైజ్ ప్రిలిమినరీ టెస్ట్ అని కూడా అనొచ్చు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఈ పేపర్ పేరు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేరులోనే ఉంది. సో కామన్గా ఒక ఆఫీసర్కి కావాల్సినటువంటి క్యాజువల్ అండర్స్టాండింగ్ జనరల్ స్టడీస్, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్, క్వాంట్ ఇలాంటి ఆస్పెక్ట్స్ ఉంటాయి. టోటల్గా ఈ ఎగ్జామినేషన్ అన్నది మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 అవర్ ఎగ్జామినేషన్ అనమాట. ఇది 2.5 గంటల పాటు ఉంటుంది. 150 మార్కులకు ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఈ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత దాదాపుగా కనీసం అంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్కి అట్లీస్ట్ ఒక 3 నెలలు టైం ఇవ్వడం అన్నది కామన్గా ఆనవాయితీ. సో ఈ 3 నెలల టైం అన్నది ఉంటుంది, 3-4 నెలలు ఉంటుంది. ఆ తర్వాత మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్లోకి ఎలిజిబుల్ అవుతాం, అంటే మనకు క్వాలిఫై అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అన్నది రిమెంబర్ ఇట్ ఈస్ ఎ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్. ఇంతకుముందు మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ABCDలు ఉంటాయి, వాటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అన్నది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అంటే రైటింగ్ పార్ట్ ఉంటుంది. సో మీరు రాయాల్సి ఉంటుంది పేపర్ మీద. వాళ్ళు ఇచ్చినటువంటి మోడల్ టెంప్లెట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్లో మనం డిస్క్రిప్టివ్ ఎక్స్ప్లెనేషన్ రాయాల్సి ఉంటుంది, అంటే ఇది రైటింగ్ పార్ట్. చాలామంది అభ్యర్థులు ఇక్కడ ఈ రైటింగ్ పార్ట్ని హ్యాండిల్ చేయలేమేమో అన్న అపోహతోనే గ్రూప్ 2కి సాధారణంగా వెళ్ళిపోతూ ఉంటారు. సో గ్రూప్ 1 మీరు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రాయగలిగినప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎందుకు రాయలేరు అంటే డిస్క్రిప్టివ్ వేలో నేను ఎందుకు ఆన్సర్ రాయలేకపోతున్నాను అని ఆలోచించడం మానేసి నా వల్ల కాదు, నేను ఆన్సర్ రాయలేను, ఆన్సర్ రైటింగ్ రాదు, నాకు రైటింగ్ స్కిల్ లేదు, నా హ్యాండ్ రైటింగ్ బాగుండదు, నాకు అంత కమాండ్ ఉండదు, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ కమాండ్ ఉండదు అని సాధారణంగా భయపడుతూ ఉంటారు. అలా భయపడాల్సిన అవసరం 100% లేదు. సో నా పర్సనల్ మెంటర్షిప్లో నేను APPSC అదేవిధంగా తెలంగాణలో చాలామంది అభ్యర్థులను చూశాను, ఫ్రెండ్స్ని చూశాను. మినిమం యావరేజ్ హ్యాండ్ రైటింగ్తోనే బేసిక్ నాలెడ్జ్తోనే సర్వీసెస్ కొట్టి వెళ్ళిపోయిన వాళ్ళను చాలామందిని నేను చూశాను. కాబట్టి ఈ అపోహలో ఉండద్దండి, నేను సరిగ్గా రాయలేనేమో, నాకు సరిగ్గా రైటింగ్ రాదేమో, రైటింగ్ ప్రాక్టీస్ లేదేమో అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ డిస్క్రిప్టివ్ పార్ట్ అన్నది కొంత కీలకమైనటువంటి రోల్ని ప్లే చేస్తుంది. ఇదివరకు గతంలో ఇంటర్వ్యూస్ ఉండేవి, ఇప్పుడు ఇంటర్వ్యూస్ లేవు. కాబట్టి డిస్క్రిప్టివ్లో అంటే మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మన సర్వీసెస్ అన్నవి డిసైడ్ చేయబడతాయి, మన ర్యాంక్ అన్నది డిసైడ్ చేయబడుతుంది. కాబట్టి ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ అన్నది మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సి ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఉన్నటువంటి పేపర్లు ఆ సిలబస్ కనుక మనం ఒకసారి చూసుకుంటూ వెళ్తే ఓవరాల్గా మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ పేపరు మెయిన్స్ ఎగ్జామినేషన్లో మొదటిగా జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇది పేపర్ 1 కాదు, పేపర్ 2 కాదు. సో దీనికి ఏమీ పేపర్ నంబర్ ఇవ్వలేదు, సింపుల్గా జనరల్ ఇంగ్లీష్ అని ఇవ్వడం జరిగింది. ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. 150 మార్కులకు ఉంటుంది. 3 అవర్స్ ఎగ్జామినేషన్, 3 గంటల పాటు ఎగ్జామ్ ఉంటుంది. సో 150 మార్కులకు ఈ యొక్క ఎగ్జామ్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ నేచర్, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ నేచర్. సో దీనిలో ఎలా ఉంటుందంటే ఒక ఇంగ్లీష్ పారాగ్రాఫ్ ఇచ్చి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయమంటారు, అండ్ లేదా ఇంగ్లీష్లో ఒక చిన్న ఎస్సే రాయమంటారు, ఒక లెటర్ రైటింగ్ రాయమంటారు, ఏదో ఒక మీరు చూసినటువంటి ఒక ఇన్సిడెంట్ని ఏదో పేపర్కి మీరు ఒక రిపోర్ట్ చేయడానికి రాయమంటారు. ఇలా మీ యొక్క బేసిక్ అంటే కాబోయే ఒక గ్రూప్ 1 ఆఫీసర్కి కావాల్సినటువంటి సాధారణ జనరల్ లెవెల్ ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే ఈ టెస్టుని కండక్ట్ చేస్తారు. సాధారణంగా చాలా సందర్భాల్లో క్వాలిఫై అవుతూ ఉంటారు, బట్ క్వాలిఫై ప్రతి ఒక్కరూ అవుతారని కూడా చెప్పలేం. కొంతమంది ఉంటారు పూర్తిగా తెలుగు మీడియంలో చదివినటువంటి అభ్యర్థులు, కొంతమంది ఉంటారు కొంత డిఫికల్ట్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. క్వాలిఫైయింగ్ పేపర్ అయినప్పటికీ కూడా ఇక్కడ కొంత మెలకువతో వాళ్ళు కాస్త నైపుణ్యంతో రాయాల్సి ఉంటుంది. అట్లీస్ట్ లెటర్ రైటింగ్ కానీ ఎస్ఏ రైటింగ్ రాస్తున్నప్పుడు, ట్రాన్స్లేషన్స్ చేస్తూ ఉన్నప్పుడు, సో ఇలాంటి ఆస్పెక్ట్స్. సో ఇది క్వాలిఫైయింగ్ నేచరే. ఈ మార్కులు మన ర్యాంకింగ్లో ఏమీ కలపరు. ఇక మొదలు పెడితే మనకు పేపర్ 1 జనరల్ ఎస్సే ఉంటుంది. పేపర్ 1 జనరల్ ఎస్సే అత్యంత కీలకమైనటువంటి, మిగతా సబ్జెక్ట్స్తో పోలిస్తే అత్యంత కీలకమైనటువంటి పేపర్ జనరల్ ఎస్సే. సో ఈ జనరల్ ఎస్సేలో వచ్చే మార్కులే మన ర్యాంకుని డిసైడ్ చేస్తూ ఉంటాయి.
బాగా మంచిగా డిఎస్పీ డిప్యూటీ కలెక్టర్ కావాలి, డిఎస్పీ కావాలని కోరుకున్న అభ్యర్థి ఈ జనరల్ ఎస్ఏలో కాస్త మార్కులు తగ్గడం వలన అటుపోయి ఎంపీడీఓ సర్వీసెస్ తీసుకోవాల్సినటువంటి ఆ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే అది తక్కువ ఇది ఎక్కువ అని నేను చెప్పట్లేదు, కాకపోతే వాటిలో కూడా మనం పెట్టే ప్రియారిటీని బేస్ చేసుకొని మనం కోరుకున్న సర్వీస్ కాకుండా వేరే సర్వీసెస్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే జనరల్ ఎస్ఏలో బలమైన మార్కులు తెచ్చుకోవాలి. నా అంచనా ఎన్ని మార్కులు వస్తే బాగా జనరల్ ఎస్ఏలో బెస్ట్ అంటే, ఒక సగటు అభ్యర్థికి జనరల్ ఎస్ఏలో ఒక 60 మార్కులు వస్తాయి. యావరేజ్ స్టూడెంట్కి 60 మార్కులు రావడం అన్నది గొప్ప విషయం ఏం కాదు. 60 మార్కులు వస్తాయి. సో ఒక 85 వరకు తెచ్చుకోగలిగితే, జనరల్ ఎస్ఏలో ఒక 85 వరకు తెచ్చుకోగలిగితే, ఎందుకంటే మిగతా జనరల్ స్టడీస్ పేపర్లో మోర్ ఆర్ లెస్ అందరికీ దాదాపుగా ఒకటే మార్కులు వస్తూ ఉంటాయి. 67, 64, 66 ఇలానే వస్తూ ఉంటాయి చాలామందికి. కానీ ఇక్కడ మనము డిఫరెన్స్ని మనం చూపించాల్సి ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ అన్నది జనరల్ ఎస్ఏకి సంబంధించినటువంటి డిఫరెన్స్ మార్కులు అన్నవి ఇక్కడ మనం ఎక్కువగా స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఈ జనరల్ ఎస్ఏ పేపర్లో ఉన్నటువంటి టాపిక్స్ కూడా చూస్తే, ఈ జనరల్ ఎస్ఏ పేపర్లో కూడా టాపిక్స్ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏ టాపిక్స్ మెన్షన్ చేశారు జనరల్ ఎస్ఏకి సంబంధించి అంటే, జనరల్ ఎస్ఏలో మనకు ఈ ఆస్పెక్ట్స్ని మెన్షన్ చేయడం జరిగింది. 3 సెక్షన్స్ ఉంటాయి జనరల్ ఎస్ఏలో. సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అని 3 సెక్షన్స్ ఉన్నాయి. ఈ 3 సెక్షన్స్లో మొదటి సెక్షన్లో కంటెంపరీ సోషల్ ఇష్యూస్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్ అని ఇచ్చారు. అంటే ప్రస్తుత వర్తమాన సామాజిక అంశాలు, వర్తమాన సామాజిక సవాళ్ళు, సమస్యలు. అంటే కంటెంపరీ సోషల్ ఇష్యూస్ పైన, ఏదో టెర్రరిజం, లేకపోతే ఫ్యామిలీ వ్యవస్థ, లేకపోతే ఇటీవల రేప్స్ అండ్ మర్డర్స్ ఎక్కువైపోతున్నాయి, లేకపోతే ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం సూసైడ్లు ఏదో ఎక్కువ అవుతున్నాయి. అలాంటి వాటిపైన జనరల్గా ఎస్ఏ అడిగే అవకాశం ఉంటుంది. సెక్షన్ 1లోనే ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్, అంటే ఆర్థిక వృద్ధికి సంబంధించినటువంటి అంశాలు. ఉదాహరణకు మనం 2047 కల్లా వికసిత్ భారత్ అన్న లక్ష్యాన్ని సాధించాలి అని చెప్పి మనం పెట్టుకున్నాం భారతదేశం. సో కాబట్టి ఆ వికసిత్ భారత్ లక్ష్యాలను ఎలా సాధిస్తారు, అలా సాధించడానికి మనకు ఎదురవ్వబోతున్నటువంటి సవాళ్ళు ఏంటి, ఇలాంటి ఆస్పెక్ట్స్ అంటే కొంత ఎకనామికల్ పర్స్పెక్టివ్లోను సోషల్ పర్స్పెక్టివ్లోను ఈ సెగ్మెంట్ ఉంటుంది. రెండవది డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అండ్ దీంట్లో భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఇటీవల వస్తున్నటువంటి మార్పుల గురించి, రావాల్సినటువంటి ఆవశ్యకత గురించి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పి మనం జమిలీ ఎలక్షన్స్ అని చెప్పి చెప్తూ ఉన్నాం. సో ఖచ్చితంగా దాని నుండి జనరల్ ఎస్ఏ ఎక్స్పెక్ట్ చేయడానికి 100% అవకాశం ఉంది. గతంలో జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులకు జనరల్ ఎస్ఏలో భాగంగా దీన్ని ఎక్కువ ఫోకస్ చేశాం కూడా మనం. సో ఆ విధమైనటువంటి అంశాలు, లేకపోతే ఇటీవల మనకు ఈ హంగ్ అసెంబ్లీస్ ఎక్కువైపోతున్నాయి. సో పార్టీ ఫిరాయింపులు అన్నవి, డిఫెక్షన్స్ అన్నవి ఎక్కువైపోతున్నాయి. సో ఇలాంటి కోణాల్లో జనరల్ ఎస్ఏ అడిగే అవకాశం ఉంటుంది. దీంట్లోనే సెక్షన్ 2లో ఇంకొక అంశం హిస్టారికల్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, భారతదేశ చారిత్రక సాంస్కృతిక వారసత్వం పైన. సో భారతదేశ సంస్కృతి ఎటువంటి సంస్కృతి, మన సాహిత్యం ఎలాంటిది, సో భారతదేశ సంస్కృతి పశ్చిమ సంస్కృతితో పోలిస్తే చాలా ఉన్నతమైనది, ఇటువంటి ఆస్పెక్ట్స్ మనకు ఉంటాయి. అండ్ థర్డ్ సెక్షన్ ఇది కొంత టెక్నికల్ ఆస్పెక్ట్తో కూడినటువంటి అంశం. సో డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రస్తుతం శాస్త్ర సాంకేతిక వ్యవస్థలో వస్తున్నటువంటి అభివృద్ధి కోణాలపైన వీటిలో జనరల్ ఎస్ఏ అడగడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనకు న్యూస్లో ఉంది. అంటే చాలా వేగంగా డెవలప్ అవుతున్నటువంటి సబ్జెక్టు. నిన్న కూడా చాట్ జీపీటీకి బదులుగా మన కొత్త మోడల్ కూడా, డీప్ సీక్ అనే కొత్త మోడల్ కూడా వచ్చింది. ఆ విధంగా ఈ కృత్రిమ మేధస్సు వలన సమాజానికి ఎదురవ్వబోతున్నటువంటి మేలు, ఉపయోగం, లేదా దాని వలన ఎదురవ్వబోతున్నటువంటి సవాళ్ళు, సమస్యలు, లేకపోతే మనకు డీప్ ఫేక్స్ అని ఒక టాపిక్ ఆ మధ్య చలామణి అయింది. సో మార్ఫింగ్ చేసి ఒక వల్గారిటీ లాంటివి సృష్టించి, లేకపోతే మోసపూరితమైనవి సృష్టించి, సో ఇలాంటివి సామాజిక వ్యవస్థ పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి అని ఆ కోణంలో అడిగే అవకాశం ఉంటుంది. అండ్ దీనిలోనే ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, అంటే భారతదేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, మానవ వనరుల అభివృద్ధి పైన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒక్కో దాంట్లో మనకు 3 ఎస్సేస్ ఇస్తారు, ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. ఒక్కో ఎస్సేకి 50 మార్కులు ఉంటుంది. 50 × 3 150 మార్కులు. సో ఒక్కో ఎస్సేకి మీరు దాదాపుగా ఒక 28 నుండి 30 తెచ్చుకున్నారంటే మరీ ఇంకా బేష్. ఇంకా సో 30 90 మార్కులు, జనరల్ ఎస్ఏలో 90 మార్కులు వచ్చాయంటే మీరు జనరల్ స్టడీస్లో కొంత వీక్గా ఉన్నా, లేకపోతే డిఫికల్ట్గా ఏదన్నా రీజనింగ్ లాంటి పేపర్ వచ్చినా మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు. ర్యాంక్ అన్నది కాస్త బెటర్గానే ఉంటుంది.
ఇది జనరల్ ఎస్ఏ పేపర్. ఓవరాల్గా ఈ జనరల్ ఎస్ఏ పేపర్లో దాదాపుగా 60 to 70% మనకు నేను హ్యాండిల్ చేస్తాను మన రెగ్యులర్ క్లాసెస్లో. నాతో పాటు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూడా మనకు జనరల్ ఎస్ఏ హ్యాండిల్ చేస్తారు. ఇది పేపర్ 1, చాలా ముఖ్యమైనటువంటి పేపర్. తర్వాత పేపర్ 2 హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ. సో ఈ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ జియోగ్రఫీలో పేపర్ 2లో 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ 1 వచ్చేసి ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ది మోడర్న్ పీరియడ్. చాలా క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. సో భారతదేశ చరిత్ర అండ్ ముఖ్యంగా దేన్ని ఫోకస్ చేయమని అడుగుతున్నారో ఆధునిక భారతదేశ చరిత్రను ఫోకస్ చేయమని అడుగుతున్నారు. సో దీంట్లో ఉన్నటువంటి సిలబస్లోకి నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే దీనిలో నిష్ణాతులైనటువంటి శైలజ మేడం మీకు హ్యాండిల్ చేస్తారు కాబట్టి ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దట్. సో 5 యూనిట్స్ ఉంటాయి. ఓవరాల్గా నేను సిలబస్ ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 యూనిట్స్ ఉంటాయి. ఒక్కో యూనిట్లో దాదాపుగా మనకు ఒక్కో యూనిట్లో నుండి 2 క్వశ్చన్స్ వస్తాయి. 3, 4, 5వ యూనిట్లో నుండి ఒక్కో యూనిట్లో నుండి 2 క్వశ్చన్లు. ఒక యూనిట్ 1లో నుండి ఒక క్వశ్చన్, యూనిట్ 2లో నుండి ఒక క్వశ్చన్ ఇస్తారు. గతంలో ఎలా ఉండేదంటే గతంలో ప్యాటర్న్ మనం చూస్తే ఓవరాల్గా ఇంతకుముందు ఉన్నటువంటి ఇంతకుముందు ప్యాటర్న్ ఎలా ఉండేదంటే యూనిట్ 1లో నుండి 2 క్వశ్చన్స్ వచ్చేవి. సో ఏఆర్బి యూనిట్ 1లో నుండి 2 క్వశ్చన్స్ వచ్చేవి. యూనిట్ 2లో నుండి 2 క్వశ్చన్స్ ఏఆర్బి, యూనిట్ 3 ఏఆర్బి, యూనిట్ 4 ఏఆర్బి ఇలా ఇచ్చేవాళ్ళు. అంటే టోటల్గా 5 యూనిట్లు ఇంటూ 2 10 క్వశ్చన్స్ వచ్చేవి. అయితే అభ్యర్థులు ఏం చేయడం మొదలుపెట్టారంటే సో సగం సిలబస్లో నుండి ఈ ప్యాటర్న్ కూడా అలానే ఉండేది. సో సగం సిలబస్లో నుండి ఒక క్వశ్చన్ ఇస్తున్నారు, ఇంకొక సగం సిలబస్లో నుండి ఇంకొక క్వశ్చన్, ఇది ఏ ఇది బి ఇస్తున్నారు. కాబట్టి అభ్యర్థులు సగం సిలబస్ మాత్రమే ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టారు, అంటే బైపాస్ చేయడం మొదలుపెట్టారు మొత్తం చదవకుండా. అందుకని వీళ్ళు ఏం చేశారంటే తెలంగాణ కమిషన్ వాళ్ళు ఇంటెలిజెంట్గా మొత్తం దీనిలో నుండి యూనిట్ 1లో నుండి ఒక్క క్వశ్చనే ఇస్తారు. అది ఫస్ట్ హాఫ్లో నుంచి ఇస్తారా సెకండ్ హాఫ్లో నుంచి ఇస్తారా అన్నది తెలియదు. అదేవిధంగా సెకండ్ యూనిట్లో నుండి కూడా ఒక క్వశ్చనే ఉంటుంది, ఏఆర్బి అనే ఇంటర్నల్ చాయిస్ ఉండదు. దీంట్లో మళ్ళీ ఏఆర్బి ఉంటుంది, ఏఆర్బి అని. సో టోటల్గా ఇవి 6 క్వశ్చన్స్, ఇవి 2 క్వశ్చన్స్, 8 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో 5 క్వశ్చన్స్ మనం రాయాల్సి ఉంటుంది. యూనిట్ 1లో నుండి వచ్చే క్వశ్చన్ కంపల్సరీ, యూనిట్ 2లో నుండి వచ్చే క్వశ్చన్ కంపల్సరీ, యూనిట్ 3లో వచ్చే 2 క్వశ్చన్స్లో ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది, 3లో 4లో 5లో. ఆ విధంగా మొత్తం 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. 50 మార్కులు ఉంటుంది. అంటే ఒక్కో పేపర్లో ఒక్కో సెక్షన్కి 50 మార్కులు మనం కేటాయించడం అన్నది జరిగింది. ఆ విధంగా టోటల్గా మనకు 50 మార్క్స్కి ఇండియన్ హిస్టరీ ఉంది. ఈ 50 మార్క్స్కి ఉన్నటువంటి ఈ ఇండియన్ హిస్టరీలో మనం ఎన్ని మార్కులు తెచ్చుకుంటే విజయం సాధించవచ్చు ఆర్ మంచి ర్యాంక్ వస్తుంది అంటే దాదాపుగా ఒక 32 మార్కులు గనక వస్తే, అంటే 40 మార్కులు వస్తే ఏమైనా అభ్యంతరమా అంటే ప్రాక్టికల్గా ఉన్నటువంటి ఆస్పెక్ట్ని బేస్ చేసుకొని చెప్తాను. 32 రావడమే గొప్ప విషయం. అదే ఒక 28 నుండి 32 వరకు ఈ మధ్య మార్జిన్లో కనుక మనకు వస్తే, అంటే 28 మార్కులు 5 యూనిట్లకు 5 క్వశ్చన్లకు 28 మార్కులు రావడం అంటే దాదాపుగా ఎంత ఉంటుంది? దాదాపుగా 5.5-6 మార్కుల వరకు ఉంటుంది. సో అంటే ఒక్కో క్వశ్చన్కి 5.5 మార్కుల వరకు కనుక మనం తెచ్చుకుంటే 4.5-5 మార్కులు ఆ లెవెల్లో మంచి స్కోర్ వచ్చినట్లే. అంటే ఒక్కో సెక్షన్లో 28-30 వరకు వస్తే అది ఖచ్చితంగా మంచి స్కోర్ అని చెప్పచ్చు. ఆ విధంగా ఇండియన్ హిస్టరీ పేపర్ 2లో సెక్షన్ 1లో ఇండియన్ హిస్టరీ ఉంది. పేపర్ 2 సెక్షన్ 2లో తెలంగాణ హిస్టరీ ఉంది. తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, తెలంగాణ సామాజిక చరిత్ర, తెలంగాణ చరిత్ర మరియు సంస్కృతి. దీంట్లో కూడా మనకు 5 యూనిట్స్ ఉన్నాయి. సో తెలంగాణ హిస్టరీలో కూడా మనకు 5 యూనిట్స్ ఉంటాయి. ఈ తెలంగాణ హిస్టరీలో ఉన్నటువంటి 5 యూనిట్స్ మనకు ఇది హిస్టారికల్ పార్ట్ మాత్రమే, తెలంగాణ చరిత్ర మాత్రమే. ఈ చరిత్రలో జరిగినటువంటి చారిత్రకంగా జరిగినటువంటి ఉద్యమ పరిస్థితులు, ఉద్యమ నేపథ్యము, ఉద్యమం గురించి, తెలంగాణ మూమెంట్ గురించి ఇందులో ఎక్కువగా ప్రస్తావన ఉండదు. కారణం ఏంటంటే ఆ తర్వాత 150 మార్కులకు ప్రత్యేకంగా తెలంగాణ మూమెంట్ పేపర్ ఉంది కనుక ఇక్కడ మూమెంట్ కోణంలో కాకుండా తెలంగాణ సాంస్కృతిక చారిత్రక నేపథ్యం కోణంలో ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి తెలంగాణ చరిత్రలో నిపుణులైనటువంటి మన బాలకృష్ణ సార్ సిలబస్ని ఎలాబరేట్ చేస్తారు కాబట్టి నేను ప్యాటర్న్ మాత్రమే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ది సిలబస్. పేపర్ 2లో సెక్షన్ 3 ఇది నా పోర్షను, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అని ఇచ్చారు 50 మార్కులకు. ఈ 5 యూనిట్స్ ఏంటి, ఎలా చదవాలి అన్న విషయము నేను సిలబస్ ఓవరాల్ ఎలాబరేషన్ అయిపోయిన తర్వాత నా చాప్టర్లోకి వచ్చి, నా సిలబస్లోకి వచ్చి మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, నోట్స్ ఎలా ఉంటుందో అన్న విషయాన్ని డిస్కస్ చేస్తాను.
ఆ విధంగా పేపర్ 2 ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అన్న సెకండ్ పేపర్ 150 మార్కుల వెయిటేజ్ పేపర్ అయిపోయిన తర్వాత పేపర్ 3లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. పేపర్ 3 ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ అని మెన్షన్ చేయడం జరిగింది. చాలా ముఖ్యమైనటువంటి పేపరు, ప్రిలిమ్స్లో కూడా అత్యంత ముఖ్యమైనటువంటి ఆస్పెక్ట్స్ కవర్ అయ్యే పేపర్ ఇది. సో ఈ పేపర్ 3 సెక్షన్ 1లో ఇండియన్ సొసైటీ, స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ సోషల్ మూవ్మెంట్స్ అని అడిగారు. సో ఇండియన్ సొసైటీ భారతదేశ సమాజం, సమాజం, ఆ సామాజిక నిర్మాణం, ఎందుకంటే భారతదేశ సమాజం అన్నది సామాజిక నేపథ్యం అన్నది ఒక యూనిఫార్మిటీ ఉండదు. వీఆర్ మల్టిపుల్ డైవర్స్ కంట్రీ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సామాజిక నిర్మితి, సో భాషపరమైన, కులం పరమైన, ఇలా రాష్ట్రాల పరమైన రకరకాలైనటువంటి అంశాలు. సో ఈ నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్ళు, ఇష్యూస్ అండ్ సోషల్ మూమెంట్, సామాజిక ఉద్యమాలు కూడా ఇవన్నీ మనకు 5th యూనిట్లో ఉంటాయి. సోషల్ ఇష్యూస్ అని సింపుల్గా పిలుస్తూ ఉంటారు. ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ అని చాలా ముఖ్యం. దీనిలో కేవలం ఇండియానే కాదు, మనకు తెలంగాణ ప్రత్యేకమైనటువంటి సామాజిక నిర్మాణము, వాటి యొక్క సవాళ్ళ పైన కూడా మనకు ప్రత్యేకంగా ఒక యూనిట్ ఇచ్చారు. ఇక్కడ చూడండి 4th యూనిట్లో సోషల్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ, ప్రత్యేకంగా తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక సవాళ్ళ పైన వెట్టి చాకిరీ కానీ, జోగిని వ్యవస్థ కానీ, ఇలాంటివి మనకు దేవదాసి సిస్టమ్ కానీ, గర్ల్ చైల్డ్, ఇక్కడ మనకు ఫ్లోరోసిస్ కూడా ఉంది. సో ఉమ్మడి నల్గొండ జిల్లాలో మనకి ఫ్లోరోసిస్ వ్యాధి అన్నది చాలా ప్రబలుతూ ఉండేది. ఫ్లోరోసిస్ అన్న దానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ అండ్ తెలంగాణలో సామాజిక ఉద్యమాలు, అదేవిధంగా ఇటువంటి సామాజిక నేపథ్యం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలేంటి, అంటే పథకాలేంటి, బడ్జెట్ అలొకేషన్స్ ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం అంటే 2 యూనిట్స్ తెలంగాణ పర్స్పెక్టివ్లో చూడాల్సి ఉంటుంది. ఏమైనా ఈ సొసైటీ పైన నిపుణులు మనకు వంశీకృష్ణ సార్ దీనిపైన మాట్లాడతారు, మీకు సిలబస్ని ఇలాబరేట్ చేస్తారు. తర్వాత పేపర్ 3లో మనకు సెక్షన్ 2, పేపర్ 3లో సెక్షన్ 2 మనకు పాలిటీ ఉంది. సో ఆ పాలిటీ ఇక్కడ స్లైడ్ మిస్ అయింది అనుకుంటాను. సో పాలిటీలో కామన్గా మనకు ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఏ ఉంటాయి. పాలిటీలో మనకు ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఫెడరలిజం, భారతదేశంలో మనకు సమాఖ్య వ్యవస్థ, భారతదేశంలో ఉన్నటువంటి ఈ పొలిటికల్ పార్టీస్ ఎదురవుతున్నటువంటి అంశాలు. సో ఓవరాల్గా పాలిటీలో ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ మనకు వస్తాయి. ఇక్కడ కేసెస్ గురించి, వాటి యొక్క నేపథ్యం గురించి అండ్ ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా మీరు పాలిటీలో ప్రత్యేకంగా చదవాల్సినది ఏమి ఉండదు. మనం ఆల్రెడీ చదివిన ఆస్పెక్ట్స్ని ఎంత స్కిల్ఫుల్గా మీరు ఆన్సర్ రూపంలో పెడతారు అన్నది మాత్రమే ఇంపార్టెంట్. పాలిటీ అండ్ అదేవిధంగా గవర్నెన్స్, సెక్షన్ 3 గవర్నెన్స్ ఉంటుంది. ఈ గవర్నెన్స్ అన్నది చాలా చిన్న పోర్షన్. మీకు ఇక్కడ చూడడానికి చాలా పేర్లు, చాలా టర్మ్స్ ఉంటాయి కదా, కానీ వాస్తవానికి కాస్త చిన్న పోర్షను, మేనేజ్ చేయదగ్గ పోర్షను. పాలిటీ, గవర్నెన్స్ పైన నిపుణులైనటువంటి కిరణ్మయి మేడం మీకు హ్యాండిల్ చేస్తారు. సో తర్వాత సెషన్ కిరణ్మయి మేడం తీసుకుంటారు, మేడం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక 4th పేపర్లోకి వస్తే ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సాధారణంగా అభ్యర్థులు చాలా డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నటువంటి పేపర్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సో ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, దీంట్లో మనకు జాతీయ ఆదాయము, నేషనల్ ఇన్కము, అదేవిధంగా పావర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్, పేదరికం, నిరుద్యోగిత, మనీ అండ్ బ్యాంకింగ్, సో ద్రవ్యము మరియు బ్యాంకింగ్ విధానాలు, పబ్లిక్ ఫినాన్స్, సో ప్రభుత్వ విత్త విధానాలు, అదేవిధంగా ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ, సో ప్రణాళిక వ్యవస్థ. సో ఇలాంటి ఆస్పెక్ట్స్, బేసిక్ ఆస్పెక్ట్సే. కొంత కంటెంపరీ ఇష్యూస్ దీనికి జోడించుకొని చదవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనకు ఈ కంటెంపరీ ఇష్యూస్ కూడా జోడించి ఎలా ఒక మంచి ఆన్సర్ రాయాలి, 10 మార్కులకు 5 మార్కులు 6 మార్కులు సాధించదగ్గ ఆన్సర్ని ఎలా రాయాలి అన్నది మన బెనర్జీ సార్ దీన్ని హ్యాండిల్ చేస్తారు. సార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా తెలంగాణ ఎకానమీ ఉంటుంది. సో సెక్షన్ 2 తెలంగాణ ఎకానమీ ఉంటుంది. తెలంగాణ ఎకానమీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్కువగా ఎకనామిక్ సర్వే, గవర్నమెంట్ పాలసీసు, లేటెస్ట్ బడ్జెట్స్, తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ, అగ్రికల్చర్, వీటిపైన ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దీనిలో 3rd సెక్షన్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అని ఇచ్చారు. చాలా డిఫికల్ట్ పేపర్ అని అభ్యర్థులు ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఎకానమీ చదవడమే ఒక డిఫికల్ట్ అని అనుకుంటే, మళ్ళీ దీంట్లో ఎకానమీ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్ అంటే ఆర్థిక మరియు అభివృద్ధి సవాళ్ళు అని ఇవ్వడం జరిగింది. అభివృద్ధి మరియు పర్యావరణ సవాళ్ళు అని.
5 యూనిట్స్ ఉన్నాయి. మనం దీన్ని చాలా సింపుల్గా ఒక్కో యూనిట్కి దాదాపుగా ఒక 20 క్వశ్చన్స్ చొప్పున హ్యాండిల్ చేసుకుంటూ వెళ్తే అవే రావడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను హ్యాండిల్ చేస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలన్న విషయం మళ్ళీ మనం చూద్దాం. అండ్ పేపర్ 5కి వచ్చేటప్పటికి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. మొన్న జరిగినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్లో డేటా ఇంటర్ప్రిటేషన్ చాలా భయంకరంగా ఇచ్చారు అంట. మనకు సీజీఎల్ క్వాలిఫై అయిన వాళ్ళు, సీజీఎల్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, సబ్ ఇన్స్పెక్టర్లో ప్యూర్ మ్యాథ్స్ చదివి సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, మ్యాట్కు ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా రాయలేనంత డిఫికల్టీలో ఇచ్చారంట. కాబట్టి ఒక నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ ద్వారా మనం ఈ యొక్క డేటా ఇంటర్ప్రిటేషన్ అన్నది హ్యాండిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈసాక్ సార్ మనకు హ్యాండిల్ చేస్తారు. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో పేపర్ 5లో ఫస్ట్ పార్ట్ రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇవ్వడం జరిగింది. అంటే శాస్త్ర సాంకేతిక అభివృద్ధి అన్నది సమాజం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అన్న ఆస్పెక్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు. 5 యూనిట్స్ ఉన్నాయి. తర్వాత దీనిలోనే పేపర్ 5 సెకండ్ సెక్షన్లో మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్, అంటే శాస్త్ర సాంకేతికలో ఆధునిక ధోరణులు, ఆధునిక అంశాలు అన్నవి మనకు ఉన్నాయి. సో కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తూనే ఉంటాయి మనకు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అగ్రికల్చర్లో ఎలా వాడుతున్నారు, నానో టెక్నాలజీ అగ్రికల్చర్లో ఎలాంటి రోల్ని ప్లే చేస్తూ ఉంది, అదేవిధంగా మనకు వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ ఆర్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనకు ఈ పార్ట్లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కొంత సైంటిఫికల్ ఆస్పెక్ట్ అవసరం. సైంటిఫిక్గా ఇది చదవాలి. సాధారణంగా ఆన్సర్ రాయగలుగుతారు. మీరు కూడా ఏంటి బయోటెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ రాయండి అంటే ఎవరైనా రాస్తారు. దానికేమీ పెద్దగా ఎక్స్ట్రాడినరీ చదవాల్సిన అవసరం లేదు. కానీ కొంత టెక్నికల్ ధోరణి, కొంత టెక్నికల్ ఆస్పెక్ట్ అన్నది ఇక్కడ ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆ రకంగా మోడర్న్ ట్రెండ్స్ అండ్ అప్లికేషన్స్ ఇన్ సైన్స్ అని ఇవ్వడం జరిగింది. దీంట్లోనే పేపర్ 5లో థర్డ్ పార్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో మనకు మొన్న ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే చాలా డిఫికల్ట్గా ఇచ్చారు. డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంది. దీనిలో మీరు చూడొచ్చు డేటా అనాలిసిస్, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ట్యాబులర్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, టైమ్ అండ్ వర్క్. సో ఇలా ఓవరాల్గా డేటా ఇంటర్ప్రిటేషన్ అన్నది కొంత వేగుగా ఇచ్చారు. దీనిలో కొంత మైక్రోస్కోపిక్గా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి బిట్లు కాదు, మనకేంటంటే ప్రిలిమ్స్లో అడిగినట్లుగా బిట్లు పెట్టేది కాదు. 2 మార్క్స్ పడే ఒక ఆన్సర్ రాయాలి, దానికి డిస్క్రిప్టివ్ ఆన్సర్ రాయాలి. ఇంతకుముందు చిన్నప్పుడు మనం స్టెప్ ప్రాబ్లమ్స్ అని పిలిచేవాళ్ళం చూడండి, అలాంటి స్టెప్ ప్రాబ్లమ్స్ లాంటివి అనమాట. సో దీనికి సంబంధించి మనకు ఈసాక్ సార్ హ్యాండిల్ చేస్తారు. అండ్ ఇక లాస్ట్ పేపర్కి వస్తే ఇది చాలా ముఖ్యమైనటువంటి పేపరు. 150 మార్కుల వెయిటేజ్ ఉన్నటువంటి కంటిన్యూస్ పేపర్. ఇందాక మనం చూసినప్పుడు హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, సొసైటీ ఇలా ఉన్నాయి. కానీ ఇది అలా కాదు. ఫస్ట్ పాయింట్ నుండి లాస్ట్ పాయింట్ వరకు ఒకదానితో ఒకటి ఇంటర్ రిలేషన్ ఉన్నటువంటి అతిపెద్ద పేపర్ తెలంగాణ మూవ్మెంట్. సో తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించి దీన్ని కూడా 3 సెగ్మెంట్స్గా డివైడ్ చేశారు. ఒకటి ఐడియా ఆఫ్ తెలంగాణ, తెలంగాణ భావన, ఐడియా ఆఫ్ తెలంగాణ. దీనిలో తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి, రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించి ఉనికి గురించి, చారిత్రక నేపథ్యం గురించి కొంత బ్యాక్గ్రౌండ్ అన్నది వస్తూ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ సెక్షన్లో మొబిలైజేషన్ ఫేజ్ ఉంటుంది, 1971 to 1990. థర్డ్ సెగ్మెంట్లో టువర్డ్స్ ది ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఈ 150 మార్కుల తెలంగాణ మూవ్మెంట్ పేపరు బాలకృష్ణ సార్ మీకు తీసుకుంటారు. సో బాలకృష్ణ సార్ మధ్యాహ్నం తీసుకుంటారు. ఆ మూవ్మెంట్ పేపర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, హై స్కోర్ ఎలా తెచ్చుకోవాలి అన్న విషయం మనకు ఆ పర్టికులర్ ఫ్యాకల్టీస్ అన్న వాళ్ళు చెప్తారు. సో 2 రోజులు జరిగే ఈ యొక్క ఫ్రీ వర్క్షాప్లో ప్రతి సబ్జెక్టు పైన నిపుణులు మాట్లాడతారు. కాబట్టి ఇది ఆబ్వియస్గా మీకు 100% ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా నేను మెయిన్స్ ఎగ్జామినేషన్ గురించి మాత్రమే మాట్లాడాను. అండ్ మెయిన్స్ టోటల్గా కలిపి 900 మార్క్స్కి ఉంది. ఈ 900 మార్క్స్లో నేను ఇందాక చెప్పినట్లుగా 550 మార్కులు కనుక తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా సర్వీస్ వస్తుంది. అది కూడా కొంత ఎక్కువ అని ఫీల్ అవుతూ ఉండొచ్చు, ఎందుకంటే 450 అంటే 50%. సో 50%, 53% మధ్యలో వస్తేనే టాప్ ర్యాంక్స్ వస్తూ ఉంటాయి. మనం 550 అంటే ఇంకొంచెం ఎక్కువగా చెప్పినట్లే. సో కాబట్టి ఎందుకైనా సేఫ్ సైడ్ అని నేను కొంత హయ్యర్ సీలింగ్లో మార్కుల్ని చెప్తూ ఉన్నాను. సో ఆ విధంగా మనం మెయిన్స్ ఎగ్జామినేషన్ సిలబస్ చూసాం.